సన్నీ, ఆగు, ఆయన్ని వదిలేయ్. వీళ్ళందరూ కూడా బహుమతి కోసమే నా వెంట పడుతున్నారు. ఏం చేస్తానో చూడు. అదిగో కన్నా సార్ అక్కడే ఉన్నారు. బాయ్. ఓయ్ గురు, నాకు లోకల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. నాతో వచ్చారు నా లోకల్ ఫ్రెండ్స్. చూసుకోండి, చెప్పలు కూడా. రేయ్ హనీ, స్టీరింగ్ ని పట్టుకో. అయ్యో, ఎవరైనా నన్ను బయటికి లాగండి. నా వల్ల కావడం లేదు. టోకి ఆన్సర్ చెప్పడం కూడా చాలా సులభం, కానీ ఈ రోడ్డుకి పింపుల్ వచ్చిందేమోనని నా అనుమానం. జోకర్ అంకుల్, మీరు మా కన్నా సార్ని చూసారా? ఆయన కూడా మీతో పాటే కింద పడ్డారు. మన జెండాకి ఉన్నది 3 రంగులు. ఇదిగో రంగులుగా మారి నిల్చున్నదే మీ కన్న. చెప్పలు కొట్టండి. అరే, అది పర్మనెంట్ పెయింట్. అయితే అది మీ శరీరానికి అతుక్కుంటే అది పోదు. ఇప్పుడు చెప్పండి కవితని. కవిత చెప్పడం చాలా సులభం, వినడమే కష్టం. కన్నా సార్, మీరు బ్యాంక్ లో ఎంత లోన్ తీసుకున్నారు? 5 లక్షలు. సంతోషం సార్, తీసుకున్న 5 లక్షలు తప్పించుకుంది. ఇకెవరు మిమ్మల్ని అసలు గుర్తుపట్టలేరు కదా. ఇతని రంగుని తీసేయాలి. ఇతను చూడలేకపోయినా కనీసం వినగలగాలిగా. రండి కన్నా సార్, ఆ కలర్ ని తీయడానికి మేము సాయం చేస్తాం. ఏమీ జరగలేదు. ఇలా చూడండి. అరే, ఇతని శరీరాన్ని బాగా రుద్దాలి. ఐడియా. నేను అలసిపోయాను, ఏం జరగలేదు. ఇంకేదైనా కొత్తగా ఆలోచించాలి. అని పౌడర్ ని వెయ్యి. అరే గార్దా, పౌడర్ అంటే చిల్లీ ఫ్లేక్స్ కాదు, డిటర్జెంట్ వేయమని చెప్పాను. ఇంతవరకు నేను నిజాలే చెప్పాను. అచ్చే అచ్చే అచ్చే. వర్షం పడ్డప్పుడు తప్పకుండా వస్తుంది మనకు జ్వరం. మీరు నాకు చెయ్యాలనుకుంటే తప్పకుండా చేయకండి సహాయం. మా మామయ్య ఒక సైంటిస్టు. అతని దగ్గర ఈ రంగు తొలగించుకోవడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. నేను వెళ్తున్నాను. చాలా బోర్ కొడుతోంది. రండి, మనం టీవీ అయినా చూద్దాం. ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే నిద్ర మాత్రం వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నగరంలోకి రంగులు పూసుకున్న దొంగ ప్రవేశించాడు. కంగారు దగ్గర దొంగిలించి దాన్ని కంగారుకే అమ్మేస్తున్నాడు. ప్రభుత్వం కూడా ఈ దొంగను పట్టిస్తే నగదిస్తామని ప్రకటించింది. ఈ దొంగ దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఇతను కంగారు పాకెట్ లో నుంచే దొంగిలిస్తున్నాడు. హే ఫ్రెండ్స్, అందరూ కన్నా సరే దొంగ అనుకుని ఆయన్ని పోలీసులకు అప్పగిస్తారేమో. రండి వెళ్దాం. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడా? అదిగో అక్కడే ఉన్నారు.
రంగులు పూసుకున్న దొంగ ప్రవేశించాడు. ఓ ఇతనే ఆ రంగులు పూసుకున్న దొంగ. న్యూస్ లో వచ్చిన వాడు. ఇతన్ని పోలీస్కి అప్పగిస్తే నాకు బహుమతి ఇస్తారు. ఆయన ఎత్తుకొని సన్నీ పరిగెడుతున్నాడు. ఏయ్ సన్నీ, ఆగు సన్నీ. ఓయ్ గురు, ఈ రోజు నాకు బర్త్డే లేదు, అయినా నువ్వు గిఫ్ట్ ఇచ్చావు. నువ్వు ఎంత మంచివాడివి అయితే సన్నీ, నాకు నువ్వు లిఫ్ట్ ఇచ్చావు. కన్నా సార్ కవితల బుక్ కూడా దొంగలించావా నువ్వు? సన్నీ ఆగు, ఆయన వదిలేయ్. వీళ్ళందరూ కూడా బహుమతి కోసమే నా వెంట పడుతున్నారు. ఏం చేస్తున్నా చూడు. ఆ, అదిగో కన్నా సార్ అక్కడే ఉన్నారు. బాయ్. ఆ దొంగని పట్టిస్తే ప్రభుత్వం నగదు ఇస్తామని ప్రకటించింది. దొంగని నేనే పట్టుకుంటాను. హాయ్ సన్నీ. దొంగని పట్టుకున్నాను. బహుమతి నాకే. ఆ దొంగని పట్టించిన వాళ్ళకి ప్రభుత్వం నగదు ఇస్తానని ప్రకటించింది. రంగులు పోసుకున్న దొంగని వాళ్ళు తీసుకెళ్తున్నారు. అతన్ని పోలీస్కి అప్పగిస్తే నాకే కదా బహుమతి. నేను పట్టుకుంటాను. నువ్వు ఇక్కడే ఉంటావు, నేను వెళ్ళి పట్టుకుంటా. ఏం చేద్దాం ఏం చేద్దాం. ఏయ్, ఆగు. టాక్సీ, టాక్సీ. ఆటో వస్తుంది. దొంగ అక్కడ ఉన్నాడు. పదటి సార్ వెళ్దాం. ఏ, ఆగు, మేము వస్తున్నాం. కన్నా సార్ ఒంటరిగా వెళ్ళిపోయారు. రే వాడు కన్నా సార్ని దొంగనుకొని తీసుకువెడుతున్నాడు. ఇటువైపు నుంచి వెళ్ళి ఆటోని ఆపుదాం రండి. ఓయ్ గురు, కొబ్బరికాయలు అమ్ముకునే వాడి పేరు కన్నానే, నువ్వు తీసుకొచ్చిన వాడి పేరు కన్నానే. చూసుకో. అవునా, కన్నా సారి కవితల బుక్క కూడా దొంగలించావా? నిన్ను అదిగో వెళ్తుంది చూడు ఆటో. రండి, ఆ సందు నుంచి వెళ్దాం. ఓయ్ గురు. ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి. అరే వాళ్ళ కింద పడిపోయారు, వాళ్ళకి సాయం చేస్తాను. హే ఫ్రెండ్స్, నిజమైన దొంగ వల్ల కన్నా సార్కి ఇప్పుడు సమస్య. కాబట్టి మనం నిజమైన దొంగని పట్టుకోవాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. తను కంగారు పాకెట్ నుంచి దొంగతనం చేస్తారట. ఏం ప్లాన్ తమ్ముడు? అయ్యో 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 అని ఏంటి? ఏయ్, అది ప్లాన్ కాదు, వాడు నెమ్మదిగా చెప్పాడు రా. వాడు కంగారుని టెన్షన్ పెట్టే దొంగ. కంగారులు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడికి వస్తున్నాడు. నేను వాడి మూతి మీద కొట్టి పళ్ళు రాళ్ళు కొడతాను. కింద నలుపు పైన తెలుపు. చాక్లెట్ కేకులో చెర్రీ పైన ఉంటుంది కదా, అలా. చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్ని చాక్లెట్స్ నా కడుపులోనే ఉన్నాయి, అయినా కానీ నాకు బాగా ఆకలేస్తోంది. సైలెంట్ గా ఉండు హనీ. అదిగో అతని దొంగ అనుకుంటా.
ఏయ్! వామ్మో, ఓరి నాయనో, దయచేసి నన్ను క్షమించండి. ఇన్నిన్ని తనులు చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు కొట్టుంటే ఇప్పుడు నేను ఇలా దొంగగా మారుండేవాడిని కాదు. ఇక నుండి కంగారుల ప్యాకెట్లో నుంచే కాదు, నా ప్యాకెట్లో ఉన్నవి కూడా నేను తీసుకోను. ఓయ్ నన్ను కాపాడండి. ఆ, ఓ నన్ను కాపాడండి. ఆ, 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 అసలైన దొంగ వీడే. పట్టుకోండి వీణ్ణి. బహుమతిగా ఇచ్చే డబ్బుని అందరూ పంచుకోండి. ఓయ్, దొంగ దొరికేశాడు. హే, ఇది చూసారా? ఇతని కలరు పోయింది. హాయ్ గురం, ఒక ట్రక్ ఏమో లెఫ్ట్ లో వెళ్తే ఇంకొకటేమో రైట్ లో వెళ్ళిందట. మీరందరూ రుద్దిన రుద్దుకి నా రంగు పోయిందట. చప్పట్లు కొట్టండి. నన్ను కాపాడినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీరు నన్ను కాపాడినందుకు మీకు బహుమతి షో టికెట్స్. అవును, ఏంటా షో? నా కవితల షోనే. చప్పట్లు కొట్టండి. లేదు